దేవుడు దేని చూస్తాడండి? మీ శరీర రూపాన్ని చూస్తాడా? దేని చూస్తాడు? ఒకడు వచ్చి కానుక పెట్టెలో 1,00,000 రూపాయలు వేస్తుందంట. వేసుకుంటూ ఇట్లా ఎందుకు చూస్తుండు? ఇట్లా చూసుకుంటే ఎందుకు చూస్తుండ అట్లా? ఆయన ఇంటెన్షన్, ఆయన ఉద్దేశాలు ఏంటివి? అంటే ఆయన మనసులో ఏముంది? ఆయన మనసు అసలు ఏ విధంగా పనిచేస్తుంది? మనుషుల కోసమా, దేవుని కోసమా? చెప్పండి గట్టిగా. మనుషుల కోసం. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ చర్చ్. కొన్ని సంఘాలలో అయితే నువ్వెంత ఇచ్చినావు అని పేర్లు రాసి లాస్ట్ ప్రేయర్ ముందు ఏం చేస్తారు తెలుసా? చదువు వినిపిస్తారు. వీళ్ళు కొంతమంది జాతరలలో వెళ్తే వాళ్ళు అవి కానుకలు వేస్తుంటే పలానా వ్యక్తి ఇంత ఇచ్చిండని మైక్లో చదువుతారు, చూసినావా? అట్లా చదువుతారు. పలానా వ్యక్తి ఇంత ఇచ్చిండు. అప్పుడు ఇట్లున్నోడు ఇట్లా అవుతాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? రహస్యముగా నువ్వు కుడి చేతితో విత్తితే ఎడమ చేతికి తెలియొద్దంట. అంత సీక్రెట్గా యూ హ్యావ్ టు డూ. హల్లెలూయా. చేస్తాం. అది 10 రూపాయలు అయితే, అదే వేలైతే ఎన్నో చేతులకు తెలిసేలా విత్తుతామండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఆ మనస్సు మనకి ఎవరికి ఉండకుండాను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ సో గ్లోరియస్? దేవుని మహిమ కోసం ఎంతమంది సిద్ధపరచబడుతున్నారో, ఆయన రాజ్యము కోసం ప్రయాసపడేవారు మాత్రమే ఆయన రాజ్యం కోసం సిద్ధపరచబడువారు.